మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ను దెబ్బతీస్తూ వస్తున్న సోషల్ మీడియా కథనాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డిపై వస్తున్న నిరాధార కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఎదటి వ్యక్తిపై బురద జల్లే ఈ సంప్రదాయం మంచిది కాదన్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక చరిత్ర ఉన్న నేత కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అని ఆయన అన్నారు. కొమ్మటిరెడ్డి మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడే నాయకుడని, ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తే సహించబోమని హెచ్చరించారు. పార్టీలోని అంతర్గత శత్రువులు మరియు ప్రతిపక్షాలు కలిసి ఇలాంటి దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కోమటిరెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అదొక రోల్, ఒక పెద్ద రోల్ రా నాకు. ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి. చాలా తీవ్రంగా ఆవేదనతో ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎవరైనా ప్రోత్సహించిన వాడి చెప్తాడు. అసలు వాడేవాడాడు చెప్పడానికి ఉందా? ప్రోత్సహించినోడు ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం, ఆ గట్స్ ఉన్నాయా? ఎవడైనా వెంకటరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి, స్టోరీస్ వేయండి చెప్పేంత వాడికి ఎవరికైనా గట్స్ ఉన్నాయా? వాడు మగవాడైతే వాడు వచ్చి బయట మాట్లాడమని చెప్తామని సంగతి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక నాయకుడుగా ఎదగడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన పర్సనాలిటీని చెత్తనా మీరు ఏదో వీడియోస్ రంకుడు ఏదో సంబంధాలు పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి ఎంత కష్టపడి వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు తెలుసారా? కోమటిరెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అదొక రోల్, ఒక పెద్ద రోల్ రా నాకు. ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి. చాలా తీవ్రంగా ఆవేదనతో ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎవరైనా ప్రోత్సహించిన వాడి చెప్తాడు. అసలు వాడేవాడాడు చెప్పడానికి ఉందా? ప్రోత్సహించినోడు ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం, ఆ గట్స్ ఉన్నాయా? ఎవడైనా వెంకటరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి, స్టోరీస్ వేయండి చెప్పేంత వాడికి ఎవరికైనా గట్స్ ఉన్నాయా? వాడు మగవాడైతే వాడు వచ్చి బయట మాట్లాడమని చెప్తామని సంగతి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక నాయకుడుగా ఎదగడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన పర్సనాలిటీని చెత్తనా మీరు ఏదో వీడియోస్ రంకుడు ఏదో సంబంధాలు పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి